రంగారెడ్డి జిల్లా నర్కూడలో ఇటీవల కాల్పుల ఘటన జరిగింది. ఆటో కిరాయి విషయంలో ఘర్షణకు దిగిన కారణంగా సమీర్ దాస్ ను చంద్ గౌడ్ అతని స్నేహితుడు తుర్పాటి కృష్ణ అలియాస్ రాము ఎయిర్ గన్ తో కాల్చారు. దాంతో సమీర్ దాస్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇద్దరు నిందితులను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు ఘటన జరిగిన 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. నర్కూడ దగ్గర గొడవ జరుగుతుండగానే సమీర్ దాస్ స్నేహితులు చందు తూర్పాటి కృష్ణ బెదిరిపోయి పారిపోయారు. ఈ విషయాన్ని సమీర్ దాస్ శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును 24 గంటల్లోనే ఛేదించినట్లు శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ చెప్పారు. ఎస్ఓటీ పోలీసుల సహకారంతో చందుగౌడ్, తూర్పాటి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎయిర్ గన్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు చెందిన శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, శంషాబాద్ జోన్ ఎస్ఓటీ బృందాన్ని ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ అభినందించారు. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో మాకు డైల్ 100 కాల్ వచ్చింది. ఇక్కడ ఎవరో గన్తో షూట్ చేశారని చెప్పేసి మా ఆటోమొబైల్ టీం అక్కడికి వెళ్ళి చూస్తే ఒక వ్యక్తికి గన్తో గాయమైనట్టుగా తెలిసి సన్రైజ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన ఇమీడియట్గా. తర్వాత అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అతని స్టేట్మెంట్ తీసుకొని ఒక కంప్లైంట్ తీసుకొని 4:30కి అట్లా ఎఫ్ఐఆర్ చేశాము. సో ఈ విషయంలో మా డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు లోకల్ ఇన్స్పెక్టర్, క్రైమ్ ఇన్స్పెక్టర్, ఎస్ఓటీ అండ్ సిసిఎస్, మళ్ళీ మా డివిజన్ ఫోర్స్ అందరినీ తీసుకుని దాదాపు ఒక 5-6 టీంలు చేసుకొని నేరస్తులను పట్టుకునే దాంట్లో ప్రయత్నాలు సాగించాము. అందరూ కలిసి ఎఫర్ట్ పెట్టడం వల్ల వితిన్ 12 అవర్స్ లోపలనే నేరస్తుని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అతను వాడిన గన్ను, ఈ విక్టిమ్ దగ్గర నుంచి సెల్ ఫోన్ కూడా అతను సెల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఈ రాబరీ కేసు ఆర్మ్స్ యాక్ట్లో కేసు నమోదు చేసుకొని వాళ్ళని రిమాండ్ చేస్తున్నాము. మార్నింగ్ అంతా వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరిపైన ఏం కేసులు ఉన్నాయి? చందు పైన 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఈ కుక్కను ఏదో కాల్చి చంపినట్టుగా, ఒకటి దొంగతనం కేసు ఉన్నది చందు ఒకరి మీద. ఇక రాము మీద పాతకి నేరాలు ఏం లేవు. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో మాకు డైల్ 100 కాల్ వచ్చింది.